ఫ్రెండ్స్, ఆహ్, ఈరోజు మన బంధాలలోనూ, అలాగే మన అనారోగ్యానికి గల మన యొక్క గత జన్మల యొక్క సంబంధం ఉంటుంది అనేవి కొంచెం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన ఉదాహరణకి వ్యసనాలకి ఎందుకు బానిసలుగా అయిపోతున్నాము అంటే, వాళ్ళ యొక్క గత జన్మల యొక్కని పరిశీలించి చూస్తే వీరు గత జన్మలలో ఎవరైతే వ్యసనాలకి అలవాటు పడ్డారో వాళ్ళని చూసి హేళన చేసిన వారు. కాబట్టి వారి యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఈ జన్మలో మరి వ్యసనాలకి బానిస అవ్వడం అనేది అయ్యారు అంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఇది నిజం. అందుకనే ఎవ్వరిని కూడా ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చెయ్యగలిగితే చెయ్యాలి కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఏ ఒక్కరిని కూడా కామెంట్ చేయకూడదు అన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుందాం. అలాగే ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చింది మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి. అందులోనే భాగంగా మనం ప్రతి ఇంటిలోనూ చూస్తూ ఉంటాం. ప్రతి అందరం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళం ఎప్పుడు కూడా డిపెండ్ అయిపోయి, వాళ్ళు లేకపోతే లేము అన్నట్లుగా ఉంటాం. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే గనక వాళ్ళు రాలేదు, అందుకే నేను చేయలేదు. ఆ! అని ఇలాంటి ఇది కూడా మనము అధిగమించాల్సినటువంటి విషయం మై డియర్ ఫ్రెండ్స్. మనము ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన యొక్క ఆత్మవిశ్వాసం పెంచుకుని ఏదైనా సరే ఒంటరిగా చెయ్యగలిగేటువంటి పాఠం నేర్చుకునేంత వరకు కూడా మనము ఇంకా ఈ జన్మలో తీసుకోవడం అనేది తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. నేనేమి చూడను. మా మా తండ్రి గారే అన్నీ చూసుకుంటారు. మా మా భర్త గారే అన్నీ చేస్తారు. నేనేమి చేయను. ఆయన లేకపోతే నేను చేయలేను. లేకపోతే మా అన్నగారే అన్నీ చూసుకుంటారు. నేనేమి చేయను. ఆయన లేకపోతే నేను లేను. అలాగే మా తమ్ముడు గారు ఇలాగా మనం వింటూ ఉంటాం ఇవన్నీ గూడా. కానీ చూడండి ఒకానొక ఆత్మ ఎదగాలి అంటే గనక ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వారి ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా చేయగలిగేటువంటి స్థితి నేర్చుకునేంత వరకు కూడా మనకి ఇలాంటి సందర్భాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. అంతేకాకుండా మన పత్రి సార్ చెప్పినట్లుగా గత జన్మల యొక్క పాపాలే ఈ జన్మలో రోగాలు అని సింపుల్‌గా మన పత్రి సార్ చెప్పేశారు. ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకానొక క్లయింట్స్‌ని కొంతమందిని పరిశీలించి రిసర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే, గత జన్మలో పెళ్లి కాకుండా ఒకానొక బిడ్డకి జన్మనివ్వడం ద్వారా, ఆ జన్మని మరి వదిలివేయడం అనేది జరిగి, ఈ జన్మలో మరి ఆ వదిలివేసిన బిడ్డని తండ్రిగా బంధంలో తెచ్చుకోవడం జరిగినప్పుడు, ఆ తండ్రిని వదిలి వెళ్ళాలి అంటే గనక ఈ అమ్మాయికి ఎంత మాత్రమో గూడా అనిపించడం లేదు. వెళ్ళాలని అనిపించడం లేదు. ఎందుకు అంటే గనక గత జన్మలో తను ఆ బిడ్డని ఆ విధంగా వదిలేసినందున ఆ యొక్క పశ్చాత్తాపము, ఆ యొక్క బాధ ఈ జన్మలో నేను వదిలి వెళ్ళను అనేటువంటి మరి సంకల్పం తీసుకొని రావడం ద్వారా, మరి ఈ జన్మలో తన తండ్రిని వదిలి వెళ్ళలేకపోవడానికి కారణం అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే విధంగా ఒకరికి ఆహ్, విపరీతమైనటువంటి నడుము నొప్పి ఎంతమంది డాక్టర్‌లని కలిసినా కూడా ఏ మాత్రము తగ్గట్లేదు అంటే గనక ఏమిటి అని చెప్పేసి తన గత జన్మల్లో కనుక వెళ్లి చూసుకున్నట్లయితే, మరి తను ఒకానొక జన్మలో తను ప్రయాణిస్తున్నప్పుడు గుర్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు వెనకాలగా మరి ఆహ్, చంపే ఎవరో చంపేసినట్టు వెనకాల నుంచి తనని పొడిచి చంపేసిన ఈ యొక్క ఆ యొక్క ఆ చనిపోయేటప్పుడు ఆ యొక్క బాధ అనేది మరి ఈ జన్మలో తన యొక్క నడుము నొప్పికి కారణం అవ్వడం అనేది జరిగిందనమాట. సో, ఇలాగా చూసారా ప్రతి ఒక్క దానికి గూడా ఏదో ఒక రీజన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకానొక గత జన్మలో ఏదో అగ్ని ప్రమాదంలో తన కుటుంబ సభ్యులు కాలిపోవడం చూసిన తరువాత, ఈ జన్మలో అసలు అగ్ని చూసిన వెంటనే భయం. అగ్ని అంటేనే భయం. దాన్ని చూస్తుంటే భయం. దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఆ! అలాగే మరి ఇలాగ గత జన్మలలో ఒకానొక డాక్టర్‌గా పుట్టి, మరి పేషెంట్స్ చెప్పేది సరిగ్గా వినకుండా ట్రీట్‌మెంట్ చేసినందుకు గాను, ఈ జన్మలో మరి ఎలాంటి ఎప్పుడూ గూడా అనారోగ్యాలు ఏ డాక్టర్‌ల దగ్గరికెళ్ళినా కూడా, ఆ సమస్యల నుంచి బయట పడకపోవడం అనేది గూడా ఇవన్నీ గూడా ఈ యొక్క పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో తెలుసుకొని మరి క్లియర్ చేయడం అనేది గూడా జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి
ప్రతి ఒక్క దానికి కూడా వారి యొక్క గత జన్మల యొక్క సంస్కారాల యొక్క ఫలితమే ఈ జన్మలో ఉండడం అనేది మనము చాలా చక్కగా మన యొక్క స్వాధ్యాయంలో తెలుసుకోవడం జరిగింది. అందుకనే ఏది ఎలాగ జరిగినా సరే, ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా కూడా, ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైనా కూడా, ఏది మన జీవితంలో ఊరికినే మన జీవితంలో ప్రవేశించదు. ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. అని మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ప్రతి ఒక్క సందర్భాన్ని అర్థం చేసుకుంటూ, ప్రతి ఒక్క దాన్ని ప్రేమతో గనక మనం ట్రీట్ చేయగలిగితే గనక, మన యొక్క అనారోగ్యపు సమస్యలు దాదాపు పూర్తిగా తొలగిపోతాయి అని మనము ఇక్కడ మనం అర్థం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి జ్ఞానం తెలియకపోతే మనము ఇంకా ఎందుకు నాకు ఇంకా అనారోగ్యం వస్తుంది? నాకెందుకు మానసికమైనటువంటి ఇంకా ఈ సమస్యలు ఎందుకున్నాయి అంటే, మనకి ఈ జన్మలో అవి మనకి కనిపించకపోవచ్చు. కానీ అవి ప్రతి దానికి కూడా దాని గత జన్మల్లో దానికి లింక్ ఉంటుంది. సో, ఈ యొక్క ఆత్మజ్ఞానం మనకు తెలిసినప్పుడే మనం వాటి నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుందాము. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని చక్కగా అంగీకరిస్తూ ముందుకు వెళ్ళడమే మరి ఒకానొక ఆత్మజ్ఞానికి ఆహ్, ఎంతో చక్కటి జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకుందాం. మన జీవితంలో గూడా ప్రతి ఒక్కరం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. థాంక్ యూ.